నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నాకు ఇద్దరు పిల్లలు. నాకు చిన్న బాబు పేరు కృష్ణతేజ. వాని మ్యారేజ్ ఇప్పుడు మార్చి 16th నాడు వాని మ్యారేజ్ పెళ్లి కార్డులు పంపిణీ చేయడానికని వెళ్ళిండు బాబు. తను రాలేదు. ఇంకా సండే వెళ్ళిండు. మధ్యాహ్నం 2:30కి అట్లా బయలుదేరిండు ఇంట్లోకి వెళ్ళి. 4:30కి నేను కాల్ చేస్తే ఫంక్షన్ హాల్ పోయినాక కిడ్స్ కాలేజ్ సైడ్ కార్డు ఇచ్చేసి వస్తానని అనుకుంటున్నా మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. ఆ విషయం ఇంకా రాకపోయేసరికి నిన్న మాకు కాల్ వస్తే కానీ తెలియలేదు బాబు బండి అక్కడ ఉందని. బాబు చాలా మంచోడండి బాబు. ఎవరితోని ఏ తగాదాలు ఏం లేవు మాకు. మేము దాదాపు 30 years నుంచి ఇక్కడే ఉంటున్నాం గోకుల్ నగర్లో. మాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. అందరితో మంచిగా ఉంటారు మా పిల్లలు. తను బీటెక్ అయిపోయినాక సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాడు. 3 years నుంచి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. నర్సంపేట అమ్మాయితో సంబంధం కుదిరింది ఇప్పుడు, గార్లతండ అని. అక్కడ అమ్మాయితోనే ఇప్పుడు మ్యారేజ్. ఇప్పుడు మార్చి 16th మ్యారేజ్ ఉండే. ఆ కార్డులో పంపిణీ విషయంలో పెద్ద బాబు హైదరాబాద్ వెళ్ళిండు, నేను సిటీలో పంపిణీ చేస్తున్నా. బాబు ఫ్రెండ్స్ ఉన్నారని 4 కార్డులు పట్టుకొని పోయేవాడు. ఇక్కడ లేరు వారి ఫ్రెండ్స్. అంకుల్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ కార్డు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి మమ్మీ అన్నాడు. ఏ ఫ్రెండ్స్ అని నేనేం అడగలేదు. కిడ్స్ కాలేజ్ సైడ్ అని అయితే అన్నాడు. కేసు పెట్టేసినాం. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్కి పెళ్లి కార్డు ఇద్దామని 7:30 ఆ ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయాడు. దాని తర్వాత మా పిన్ని ఫోన్ చేసి, సరే ఎక్కడున్నారు అంటే, నేను బండి మీద ఉన్న, కార్డ్స్ ఇచ్చి వచ్చేస్తా, మీరేం టెన్షన్ పడకని చెప్పింది. మా కజిన్ బ్రదర్ కూడా ఏం చేసినట్టు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ హైదరాబాద్ పోయాడు. ఆయన వచ్చిండు, సరే కార్డ్స్ ఇచ్చి వచ్చేస్తాడు కదా, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు పడుకుంటాడు లేట్ అయిపోతే. సరే ఏమైందా అని అందరు పడుకున్నారు. పొద్దున చూస్తే వెహికల్ ఏమో కెనాల్ దగ్గర ఉండి ఒక వాకర్ సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఎంప్లాయీ కార్డు, పెళ్లి కార్డులో ఉన్న కార్డును చూసి ఆ నెంబర్కి ఫోన్ చేసి, ఇట్లా ఇక్కడ వెహికల్ ఉంది, ఇది ఎవరిది, మీదేనా అంటే, అవును మా తమ్ముందే అని ఆయన ఇన్ఫామ్ చేస్తే, అప్పుడు ఇమీడియట్గా మా పిన్ని వాళ్ళు, నేను, మా మదర్ ఇమీడియట్గా వెహికల్ వేసుకొని పోయి అక్కడ చూస్తే మావని వెహికలే అది అక్కడ ఉంది. అప్పుడు మేము మళ్ళీ కేయూపీఎస్కి పోయి ఏఎస్ఐకి అక్కడ అప్పుడు ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంలో ఏఎస్ఐ అక్కడ ఉంటే శ్రీనివాస్ అని ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన కూడా పొజిషన్కి వచ్చి అక్కడ ఏమేమి జరిగింది పంచనామా రాసుకొని స్టేషన్కి వచ్చేసాడు. అక్కడ సీడీఎఫ్ తీసుకున్నాడు. మళ్ళీ మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. సార్ ఈ రోజు పెళ్ళి 16వ తారీఖు మార్నింగ్ 11 గంటలకు పెళ్లి నర్సంపేటలో. అమ్మాయి వాళ్ళది నర్సంపేట దగ్గర రాజుపేట గార్లతండ, అబ్బాయిది ఇక్కడ గోకుల్ నగర్ హన్మకొండ లోకల్ డిపో దగ్గర. అబ్బాయి ఏం చేస్తాడండి? అబ్బాయి ఐటీ జాబ్ చేస్తాడు. 29 years. సో ఏ రోజు పెళ్లి పెట్టుకున్నా? శనివారం 16వ తారీఖు పెళ్లి, 16వ తారీఖు పెళ్లి, 17వ తారీఖు రిసెప్షన్. మీకు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అంటే ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. కాకపోతే ఇంతకుముందు కూడా ఇట్లా ఒక సంబంధము అమ్మాయి వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టడము, లేకపోతే అట్లా ఒకటి ఇష్యూ అయితే ఉండే. మీ పేరు సార్? మీకు నా పేరు రఘురాము, మా చిన్నమ్మ కొడుకు. ఓకే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.